కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. సామాజిక మీడియా ఎక్స్ లో ఎన్నికల హామీలు ఏమైపోయాయని ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి చీకటి నింపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఈ 18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. 3000 నిరుద్యోగ వృత్తి, అక్కా చెల్లెమ్మలకు నెలనెలా ఇస్తామన్న 1500, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు, ప్రతి కుటుంబంలో పిల్లల సంఖ్య చొప్పున చెల్లిస్తామన్న 15,000 ఏమైపోయాయని ప్రశ్నించారు. అలాగే ఉద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాల సంగతి ఏంటని నిలదీశారు. ఇవన్నీ వెలగని దీపాలో లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరాకొరా దీపాలా అని ప్రశ్నించారు. లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పేయడమా అని మండిపడ్డారు. కూటమి సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. సామాజిక మీడియా ఎక్స్ లో ఎన్నికల హామీలకు సంబంధించి ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి చీకటి నింపుతున్నారు వీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చంద్రబాబు మీరు మీ కూటమి కూడా ఇంటింటా వెలిగిస్తామన్నటువంటి దీపాల్లో ఈ 18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. ఇక 3000 నిరుద్యోగ వృత్తి గురించి, అక్కా చెల్లెమ్మలకు ఇస్తానన్నటువంటి నెలనెలా ఇస్తానన్న 1500 గురించి, ప్రతి రైతుకు ఏడాదికి 20,000, ప్రతి కుటుంబంలో పిల్లల సంఖ్య చొప్పున చెల్లిస్తామన్నటువంటి 15,000 రూపాయలు కూడా ఏమైపోయాయంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే ఉద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాల సంగతి ఏంటి అంటూ ఆయన నిలదీయడం జరిగింది. ఇవన్నీ వెలగని దీపాలో లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలిగించిన అరాకురా దీపాల అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. మీరు రాకముందు వరకు కూడా దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పేయడమా అని మండిపడ్డారు ఆయన.